నెక్స్ట్ మిగతా పేపర్స్లో వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, సర్కారు పైన రిటైర్మెంట్ల భారమట. రిటైర్మెంట్ ఏజ్ను 61కి పెంచి 3 ఏళ్ల భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ కూడా రిటైర్మెంట్ ఏజ్ను 63 ఏళ్లకు పెంచుతుందనే ప్రచారం. అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు. ఇప్పుడు ఆ ప్రతిపాదన వేసి తంతరు. అప్పుడే దన్నాల్సి ఉండే, సరే ఏదో అని ఊరుకున్నారు. ఎందుకంటే పెంచడం ఏంటండి, నాకు అర్థం కాదు. 61 ఏళ్ళకి పెంచడం ఏంది? అలా ఒకవైపున ఉద్యోగాలు లేక నిరుద్యోగులు సస్తా ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే దాన్ని ఇంకా పెంచడం ఏంది? అలాంటి ప్రతిపాదన ఏది లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు. అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్ల పైన ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం. ఆనాడు ఏంటంటే, ఇప్పుడు వరుసగా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి ఎప్పుడైనా సెటిల్ చేయాలా? చాలామంది రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. దాంతో ఏం చేసిండు? డబ్బులు తప్పించుకుంటేందుకు, ఆ సెటిల్మెంట్ తప్పించుకోవడానికి ఏజ్ పెంచిండు. దొంగ లెక్కలే ఉంటాయి కదా మనోడు అన్నీ. ఇగో 5 సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ఉద్యోగులు 50,000 మంది ఉన్నారట. 5 ఏళ్లలో రిటైర్ కాబోతున్న వాళ్ళు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో రాష్ట్ర ఖజానా పైన 40,000 కోట్ల భారం పడుతుంది. పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందిన వారు 8,000 మంది అట. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్లు. సో ఇది స్టాటిస్టిక్స్తో వీళ్ళు రాసిరు. రాష్ట్రంలో 3 ఏళ్ల తర్వాత గత ఏడాది ఏప్రిల్ నుంచి మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ల భారం కాంగ్రెస్ సర్కార్ పైన భారీగా పడబోతున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో ప్రస్తుతం ఏటా 6,000 నుంచి 7,000 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ప్రతి నెల రిటైర్ అవుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ఈ మేరకు చెల్లించాల్సిన మొత్తం కూడా పెరుగుతోంది. 2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో 3 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ జరగకపోవడంతో గత బీఆర్ఎస్ సర్కార్ హాయిగా ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4వ నెల 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్స్ మొదలైనవి. ఈ 9 నెలల్లో ఏకంగా 8,000 మంది ఉద్యోగులు విరమణ చేశారు. వీరితో కలుపుకొని ఈ 5 సంవత్సరాల్లో 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారు. దీంతో వీరి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ రూపంలో కాంగ్రెస్ సర్కారు పైన ఏకంగా 40,000 కోట్ల అదనపు భారం పడుతుంది. అసలే గత సర్కార్ చేసిన మోతకోలు అప్పులతో స్కీమ్ల అమలుకు తిప్పలు పడుతున్న కాంగ్రెస్ ఈ అదనపు భారంపై ఆందోళన చెందుతున్నది. చూడండి, 2021లో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్లాస్ 4 ఉద్యోగులు మినహాయిస్తే రిటైర్మెంట్స్ జరగలే. 3 ఏళ్ల తర్వాత అంటే 2024 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్స్ మొదలైనవి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసే నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగుల సంఖ్య 9,844కు చేరబోతున్నది. ఇప్పటికే దాదాపు 8,000 మంది చేరిరు, అంటే ఉద్యోగ విరమణ చెందిరు. ఎంత దారుణమైన విషయం చూడండి ఇది. సో వీళ్ళు స్టాటిస్టిక్స్తో సహా ఈ లెక్కలు రాయడం జరిగింది. ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును గతంలో ఎట్లుందో అట్లనే ఉంచాలా? ఇప్పుడు ఆ ఉద్యోగాలు పొందే దాంట్లో, కొత్త ఉద్యోగాలు పొందే దాంట్లో ఆ ఉద్యోగుల పిల్లలు కూడా ఉంటారు కదా. ఒక తండ్రి తన ఉద్యోగం లేకపోయినా సరే నా కొడుకు ఉద్యోగం రావాలి త్వరగా అని కోరుకుంటాడు కదా.